హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక పెద్ద సినిమా వచ్చింది అంటే దాని తర్వాత కంటిన్యూస్గా కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్స్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇన్డెప్త్గా ఆలోచిస్తే రీసెంట్గా వచ్చిన డబుల్ స్మార్ట్ అనుకోవచ్చు, అదేవిధంగా మిస్టర్ బచ్చన్ అనుకోవచ్చు, తంగళం మూవీ అనుకోవచ్చు. ఇలా ఏ హీరోకి సంబంధించిన మూవీ అది వేరే ఇండస్ట్రీకి సంబంధించిన హీరో అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు మ్యాక్సిమం ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. మరీ చెప్పాలంటే చిన్న సినిమాలు అయితే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. కానీ కొన్ని మాత్రం అసలు కంటెంట్ ఉంటే ఎక్కడైనా నడుస్తుంది అనే విధంగా రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ అయితే కంటెంట్తోనే హైలైట్గా నిలిచాయి. మరి ఇక పెద్ద హీరోలకి సంబంధించి సినిమాలు అయితే ఇంకా వదిలేసుకోవడం బెటర్ అనే విధంగా అయితే ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటు హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన రవితేజ హీరోగా, అదేవిధంగా భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. ఇక ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే దారుణంగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేకపోయినా, అదేవిధంగా కంటెంట్ లేదు అని తెలిసినప్పటికీ కూడా మీడియా పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎంతో మందిని కొంచెం కోపంగా తెప్పించాయి. సినిమాలో కంటెంట్ ఉండి మీరు ఎంతైనా మాట్లాడొచ్చు అనే విధంగా హరీష్ శంకర్ పైన ఎంతో మంది కూడా మాట్లాడారు. మరి ఈ సినిమా దారుణమైన అప్పుల్లో అయితే కూరుకుపోయింది. అదేవిధంగా అటు డిస్ట్రిబ్యూటర్లకి మరియు ఎంతో మందికి లాస్ని కూడా తీసుకొచ్చింది. అయితే 20 కోట్ల బిజినెస్ చేస్తుంది అని అనుకున్న సినిమా 10 కోట్ల కంటే తక్కువ బిజినెస్నే చేసింది. అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి అటు రవితేజ ఆయన రెమ్యూనరేషన్ నుంచి 4 కోట్లు, ఇటు హరీష్ శంకర్ ఆయన రెమ్యూనరేషన్ నుంచి 1.5 నుంచి 2 కోట్లు, 1.5 నుంచి 2 కోట్ల వరకు అయితే ఆయన రెమ్యూనరేషన్ నుంచి అటు డిస్ట్రిబ్యూటర్లకి, అదేవిధంగా నష్టంకి కొంచెం హెల్ప్ అవుతుంది అనే విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఏదైతే మనీ ఉందో వాటికి సంబంధించి అది కొంచెం తక్కువైంది అనుకోవచ్చు. ఇక చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద సినిమాలకే హైప్ ఉంది అనే విధంగా ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త వినిపిస్తుంది. మరి మీలో ఎంతమంది అనుకుంటారు మిస్టర్ బచ్చన్ మూవీ బాగుందనా బాలేదనా మీ కామెంట్ చేయండి.